హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కవులు, కళాకారులు, రచయితలు, అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క ప్రపంచ మహాసభల్లో పాల్గొనడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి రోజు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం అయితే జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలుగు జాతి గొప్పతనాన్ని, అలాగే తెలుగు కళాకారుల గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతని చెప్తూనే ఆయన హైదరాబాద్ అభివృద్ధి గురించి కూడా ఈ యొక్క తెలుగు మహాసభలో మాట్లాడుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన మొదటిసారి సీఎం అయినప్పుడు హైదరాబాద్‌ని ఐటీకి తీసుకురావాలని చెప్పేసి చాలా కష్టాలు పడ్డాను. చాలా ప్రయత్నాలు చేశాను. ఆ రోజుల్లో హైదరాబాద్ ఐటీకి తీసుకొస్తానంటే చాలామంది నవ్వారు. కాకపోతే మేము విజన్ 2020 పెట్టుకొని ఈ స్థాయిలో డెవలప్‌మెంట్ చేస్తే ఈరోజు హైదరాబాద్ దేశంలోనే ఒక ప్రముఖ నగరంగా ఎదిగింది అని చెప్పేసి ఆయన ఒక రకంగా హైదరాబాద్‌ని హైదరాబాద్ డెవలప్ కావడానికి మేమే కారణం అన్నట్లుగా ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. ఏదేమైనా గాని చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉంది. దాన్ని కాదనలేను. ఎందుకంటే ఆ రోజు ఐటీ ఇండస్ట్రీని గాని, సైబర్ టవర్స్‌ని కట్టడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది కాబట్టి, ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగేటప్పుడు మేము ఆ రోజు పనిచేసిన విజన్ 2020 పెట్టుకొని ఆ గోల్ రీచ్ కావడం వల్లే ఈరోజు హైదరాబాద్‌లో ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్.